రేపు మన రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ ఇచ్చిన బంద్ కొరకు మేము ఆర్మూర్ నియోజకవర్గం వినయన్న ఆదేశాల మేరకు ఇక్కడ సంపూర్ణమైన బంద్కు మద్దతు తెలుపుతున్నాము. దయచేసి మిత్రులారా, పార్టీలకు అతీతంగా మీ ఏ పార్టీలైనా కూడా ఎన్నో సంవత్సరాలుగా బీసీలు అణగారిపోతున్నారని చెప్పేసి రేవంత్ అన్న గారు, మరి రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో బీసీల స్థితిగతులన్నీ చూసి మరి బీసీలు నష్టపోతున్నారన్న ఉద్దేశంతో మరి ప్రత్యేకంగా శాసనసభలో చట్టం చేసి మరి స్థానిక సంస్థలను కూడా మేము ఆపుకొని స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇంతవరకు ఎలక్షన్లకు కూడా మేము పోకుండా ఆపి చేస్తే మరి కొంతమంది మిత్రులు బీసీ ద్రోహులు మరి హైకోర్టులో పిటిషన్ వేసి బయటనేమో మేము బీసీ బంధువులు అని చెప్తూ మరి లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎంతో ఖర్చు చేసి వకీలను పెట్టి మాకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నారు. దయచేసి బీసీ శ్రేణులంతా ఈ విషయాన్ని గమనించాలా. ఇవాళ బీసీలకు ఒక రెడ్డి ఉండి కూడా 42% ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే మరి వీళ్ళందరూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, మరి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్థానిక సంస్థలలో స్వీప్ చేస్తుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ కక్ష కట్టి మమ్మల్ని మాకు రాకుండా చేశారు. కాబట్టి మేమందరం రేపు పెద్ద ఎత్తున ఉదయం 9 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద జమాయి అక్కడి నుంచి మొత్తం గ్రామం అంతా పర్యటిస్తాము. మరి ఇదే విధంగా దయచేసి పెట్రోల్ బంకుల వారికి, సినిమా థియేటర్ల వాళ్లకు, మైండ్ షాపులకు, ఒక్క అత్యవసర సర్వీసులు మెడికల్ షాపులకు, దవాఖానలకే వినియోగిస్తున్నాం. దయచేసి మీరందరూ సహకరించగలరు. నేను ఎందుకు ఈ బాధ చెప్తున్నానంటే మరి బీసీల కొరకు ఇంతవరకు మేము ఎప్పుడు కూడా బంద్ పెట్టలేదు. మరి మా ఆత్మశోభ మేము ఎంత పరిస్థితి ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి బీసీ కూడా పార్టీ ఏదైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా దయచేసి మీరందరూ రేపు సహకరించి బంధుకు సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మరి మన జేఏసీ పిలుపుకు అనుగుణంగా 9 గంటలకు మనం యాత్ర స్టార్ట్ అవుతుంది. మరి అక్కడికి ఒక అంబేద్కర్ చౌరస్తా వరకు నుంచి గోల్బంగ దాకా కూడా మనం వెళ్తాం. కాబట్టి దయచేసి మీరందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. బీసీ తెలంగాణ బీసీ జేఏసీ రేపు 18వ తారీఖు శనివారం నాడు ఏదైతే బంద్ తలపెట్టిందో దాన్ని మా మహేష్ కుమార్ అన్న గారు టీపీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారి ఆదేశాల మేరకు రేపు 18వ తారీఖు నాడు కాంగ్రెస్ శ్రేణులంతా ఉదయం 9 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నందు అందరూ ఒక్క దగ్గరకు వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇట్టి బీసీ రిజర్వేషన్ అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మన రాహుల్ గాంధీ గారి కళ. ఇది ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చినారో దానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారి ఆశయాలను మన రేవంత్ రెడ్డి సీఎం గారు పట్టుదలతో ఎంతో డెడికేషన్తో ఒక కమిటీ వేసి 42% రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది. ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణగా ఇలాంటి రిజర్వేషన్ని చేయడం జరిగింది. ఇట్టి రిజర్వేషన్ని హైకోర్టులో ఇంకా మనకు టైం ఉంది, హైకోర్టులో నడుస్తుంది. దీన్ని ఎలాగైనా మనం సాధించుకోవాలని ఇట్టి రిజర్వేషన్కు అన్ని కులాల వారు, బీసీ సంఘాల వారు, కులాలు అందరూ కలిసి రావాలని, రేపు ఈ బీసీ రిజర్వేషన్ బంద్ను జయప్రదం చేయాలని కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులందరికీ కోరడం జరిగింది.